Hi, good morning to one and all. Let us start our journey to learn English in a simple way. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాము అంటే మనం అనుకుంటున్న ఒక 12 రకాల యాక్షన్స్ ఏదైతే మనము ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న 12 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఆ 12 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలిస్తే మీరు 90% ఇంగ్లీష్ నేర్చుకున్నట్టుగా అని చెప్తూ ఉన్నాము. సో ఈ 12 టైప్స్ ఆఫ్ యాక్షన్స్లో మనం ఆల్రెడీ 4 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ కంప్లీట్ చేసాము. సో ఈరోజు మనము ఒక 5th టైప్ ఆఫ్ యాక్షన్ని మనం ఎలా చెప్పాలో చూద్దాము. వాట్ ఈస్ దిస్ 5th యాక్షన్ ఏంటి అంటే ద వర్క్ దట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ ఎట్ ఎ సర్టెన్ టైం. ఒక సర్టెన్ టైంలో ఒక పని కంప్లీట్ అయిపోయింది అన్న వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, హౌ వి ఆర్ expressing the actions that was completed in the past. సో పాస్ట్లో ఒక సర్టెన్ టైంలో ఒక పని కంప్లీట్ అయిన వాటి గురించి మనము తరచూ మాట్లాడుతూ ఉంటాము. వాటి గురించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ముందుగా ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ ద యాక్షన్ దట్ వాస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఇన్ ప్రెజెంట్ అండ్ ఇన్ పాస్ట్ అండ్ ఇన్ ఫ్యూచర్. So how we can answer in two ways. So that is the positive answer and the negative answer. How we can ask a question. There are two types of questions, that is positive question and negative questions. So you know everything, how to ask a positive question and how to ask a negative question and how to answer the positive answer and how to answer negatively. So we have already discussed all these things. And also you know how to express the actions that was habitual and the actions that was done regularly. So in this video we are going to discuss about the actions that was completed in the past at a certain time. ఒక సర్టెన్ టైంలో కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఎలా చెప్పుకుంటాము? నేను 2012లో ఎంఎస్సి బయోటెక్నాలజీ కంప్లీట్ చేసేసాను ఇది, లేదా నిన్న నేను ఒక లెటర్ రాశాను అని చెప్పటం, లేదా నేను ఒక హౌస్ని కొన్నాను ఇట్లాంటి పాస్ట్లో జరిగిపోయినవి. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు? నేను ఆగ్రాని విజిట్ చేశాను. ఎప్పుడు విజిట్ చేశాను? ఒక 2 months బ్యాక్ విజిట్ చేశాను. ఇవన్నీ ఏంటి అంటే విజిట్ చేయటం అనేది ఒక పని, యాక్షన్. ఏంటి విజిట్ చేయటము? విజిట్ చేశాను. ఎప్పుడు చేశాను ఇది? ఈ పని ఎప్పుడు జరిగింది? ఇన్ ద పాస్ట్లో జరిగింది. పాస్ట్లో జరిగింది అని మనకెలా తెలుసు అంటే ఆల్రెడీ మనం వీఆర్ మెన్షనింగ్ ఎ వర్డ్ 2 months అగో, 3 months బిఫోర్, లాస్ట్ ఇయర్, ఇన్ 2012. సో ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అన్నది ఇండికేషన్ వర్డ్స్. ఎక్కడైతే సరే అగో కానీ, లేకపోతే ఎస్టర్డే కానీ, ప్రీవియస్ డే కానీ, లేదంటే లాస్ట్ వీక్ కానీ ఇట్లాగా పాస్ట్ని ఇండికేట్ చేసేదన్న వర్డ్ ఉంది అంటే రిటర్న్ ఇంగ్లీష్లో మీరు దీన్ని ఎలా చెప్పాలి, ఎలా రాయాలి, రిటర్న్ ఇంగ్లీష్లో మీరు గ్రామాటికల్గా మిస్టేక్స్ లేకుండా ఎలా రాయాలన్నది ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ముందుగా ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళని సబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడితే ఆ పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తాము. ఇఫ్ యు ఆర్ మెన్షనింగ్ ఏ పర్సన్, సో వీ విల్ మెన్షన్ హిస్ నేమ్, తన నేమ్ని మెన్షన్ చేస్తాము. లేదా ఇన్ ప్లేస్ ఆఫ్ ద పర్సన్స్ నేమ్ వీ విల్ యూజ్ ద ప్రొనౌన్స్. ఒకవేళ తను మెయిల్ జెండర్కి సంబంధించిన పర్సన్ అయితే అతనికి హీ అని, లేదా ఒకవేళ ఫీమేల్ జెండర్కి సంబంధించిన పర్సన్ అయితే మనం దాన్ని షీ అని మెన్షన్ చేస్తాము. ఒక వస్తువులకు సంబంధించింది అయితే మనం ఏం చేస్తామంటే ఇట్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. లేదా మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సో ఐ అంటే ఇప్పుడు మోహన్ ఏం చేస్తున్నాడు? మోహన్ టాట్ ద ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే. నిన్న ఇంగ్లీష్ క్లాస్ చెప్పాడు అని చెప్తాను. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్పాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మై నేమ్ ఐ కెన్ ఆల్సో యూజ్ ద ప్రొనౌన్. అంటే నా పేరుని రీప్లేస్ చేస్తూ నేను ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తాను. ప్రొనౌన్ అంటే ప్రతిసారి మన పేరు చెప్పకుండా నేను ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాము? మోహన్ నిన్న ఇంగ్లీష్ క్లాస్ చెప్పాడు అనేది ఒకటి. మోహన్ అని చెప్పకుండా నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్పాను అనేది ఒకటి. ఇక్కడ నేను అన్నది ఎవరిని ఇండికేట్ చేస్తుంది అంటే మోహన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మన పక్కన ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ పేరు బాలు అనుకోండి. బాలు నిన్న క్రికెట్ ఆడాడు అని చెప్తాం. నిన్న క్రికెట్ కంప్లీట్ చేసాడు. ఎందుకంటే నిన్న అనేది మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం, ఇది పాస్ట్లో జరిగిన యాక్షన్ అని. ఎవరు చేశారని చెప్తున్నాము? బాలు అనే పర్సన్ చేశాడు అంటున్నాం.
సో ఇక్కడ బాలుని రీప్లేస్ చేసి నాకు బాలు పేరు వాడకుండా అతను అని చూపిస్తాను నేను. అతను నిన్న క్రికెట్ ఆడాడు అని చెప్తాను. అతను అంటే బాలుని రిప్రజెంట్ చేస్తుంది. లేదు నేను క్లియర్గా అతను నేమ్ మెన్షన్ చేస్తే బాలు నిన్న క్రికెట్ ఆడాడు అని చెప్తాను. లేదా అతడు నిన్న క్రికెట్ ఆడాడు అని చెప్తాను. అతడు అంటే మహేష్ బాబు కాదండి. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు అంటే ఒక నౌన్ ఉంటారు. అంటే ఒక పేరు, నేమింగ్ వర్డ్ని మనం నౌన్ అంటాము. ఇప్పుడు మనకి మొబైల్ ఉంది, ఆ ఒక ఇన్స్ట్రుమెంట్కి మనం ఇచ్చిన పేరు మొబైల్. ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి ఒక నేమ్ పెడతాము, ఆ నేమ్ పెడతాము. అవినాష్ అంటే ఒక పర్సన్కి మనం పెట్టిన నేమ్. అవినాష్ అంటే నౌన్ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు ఎనిమల్ అంటే ఆ వాటికి ఇచ్చిన పేరు. డాగ్ అంటే ఒక ఎనిమల్ నేమ్. టైగర్ అంటే ఒక ఎనిమల్ నేమ్. ఏదన్నా సరే ఒక వర్డ్ పేరు పెట్టడానికి ఉపయోగపడితే దాన్ని నౌన్ అంటాము. ప్రతిసారి పేరుని పిలవకుండా దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. మేల్ జెండర్స్కి మొత్తం హీ అని, ఫిమేల్ జెండర్స్కి మొత్తం షీ అని, లేదా వస్తువులకి కానీ జంతువులకి కానీ ఇట్ అని వాడటం జరుగుతుంది. అదేవిధంగా ప్లూరల్లో ఏం చెప్తామంటే నేను, నన్ను అని చెప్పడానికి ఐ అని, నువ్వు అని చెప్పడానికి యు అని, మేము అని చెప్పడానికి వి అని, మీరు అని చెప్పడానికి యు అని, వాళ్ళు అని చెప్పడానికి దే అని, అతడు అని చెప్పడానికి హీ అని, ఆమె అని చెప్పడానికి షీ అని, అది అని చెప్పడానికి ఇట్ అని మనం ప్రొనౌన్స్ వాడతాం. మీరు ఇది ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేది వీళ్ళే. సబ్జెక్ట్ ప్లేస్ అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడతాం, ఒక పర్సన్ గురించో, ఒక పేరు, ఒక ఎనిమల్ గురించో, ఒక దేని గురించి అయితే మనం మాట్లాడతామో అతను సబ్జెక్ట్లోకి వస్తారు. సో ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొనే మనకి రూల్స్ అనేది చేంజ్ అవుతుంది. సింగులర్ అంటే ఒక పర్సన్ గురించి, ప్లూరల్ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్న దాని గురించి. సో ఇప్పుడు నిన్న కంప్లీట్ చేసిన యాక్షన్ ఏదైతే ఉంటుందో అది మనం ఎలా చెప్పాలి అంటే జస్ట్ మనకి ప్రతి యాక్షన్ వర్డ్కి 3 రకాల ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని అడిగితే మీరు ఎప్పుడు ఊరి నుంచి వచ్చారు, నువ్వు ఎప్పుడు ఊరి నుంచి వచ్చావు అంటే ఏం చెప్తారు? నిన్న వచ్చాడు, లేకపోతే రేపు వచ్చాను అని చెప్తారు. వచ్చాను అంటేనే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని. రేపు వచ్చాను అన్నది అది తప్పు అన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే వచ్చాను, వస్తున్నాను, వస్తాను అన్నది 3 రకాలు ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో కూడా ఏంటి అంటే ప్రతి యాక్షన్ వర్బ్కి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. దాన్ని ఏమంటారంటే వర్బ్ ఫార్మ్స్ అంటారు. V1 అంటే ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద ఇది మనము హ్యాబిచువల్ యాక్షన్ చెప్పేటప్పుడు నేను చెప్పాను మీకు V1 అంటే ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇంకొకటి ఏంటి అంటే పాస్ట్ వర్బ్. ఒక పని జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను పిల్లల్ని అడిగితే వచ్చాను అంటారు. వచ్చాను అంటేనే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనేసి. తినేసాను అంటేనే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనేసి. చదివేశాను అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? చదువుతున్నాను వేరు, చదివేశాను వేరు, చదువుతాను అన్నది వేరు. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నది యూజ్ చేయాలి. ఎక్కడైతే వచ్చాను అన్నదే వాడాలి, చదివేశాను అన్నదే వాడాలి. మన తెలుగులో ఏదైతే చదివేశాను, చేసేసాను, తినేసాను, ఓకేనా, ఇట్లాంటివి మనం యూజ్ చేయాలి. ఇంగ్లీష్లో ఇప్పుడు మనము క్రికెట్ ప్రతిదానికి మనం ఒక ఎగ్జాంపుల్ వాడుతున్నాము. ఏం వాడుతున్నాము? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మన కంటి ముందు ఒక విషయం జరుగుతుంది. అంటే ఫుట్బాల్ ఒక పర్సన్ ఆడుతూ ఉన్నాడు అంటే మనం ఏం చెప్తాము అంటే హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆడటాన్ని ప్లే అంటాము. ఆ ప్లేకి ఐఎన్జీ యాడ్ చేసి, ఎందుకంటే అది కంటిన్యూస్ కాబట్టి ప్లేయింగ్ అని యూజ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే హీ విల్ బి ప్లేయింగ్ అని యూజ్ చేసాము. నెక్స్ట్ పాస్ట్ అయితే ఎలా చెప్తాం? హీ వాస్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్లేని ఐఎన్జీ యాడ్ చేసి ప్లేయింగ్గా ఫామ్ చేసాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ కాబట్టి మనం V2 అంటే V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్నే మనం యూజ్ చేయాలి. ఇక్కడ V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటంటే ప్లే అంటే ప్లేగా యూజ్ చేయకూడదు. ఆల్రెడీ V2 ఫామ్ అంటే జరిగిపోయింది కాబట్టి మనం ప్లేయిడ్ అని యూజ్ చేయాలి. PLAYED ప్లేయిడ్ అని యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఒక పర్సన్ ఫుట్బాల్ నిన్న ఆడాడు.
ఆడుతూ ఉన్నాడు వేరు, ఆడాడు అని చెప్పటం వేరు. ఓకేనా? ఆడుతూ ఉన్నాడంటే ఈ సమయానికి నిన్న అతను ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పటం వేరు, నిన్న అతను ఫుట్బాల్ ఆడాడు అని చెప్పటం వేరు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఒక పేరు తీసుకుందాం. ఒక పేరు ఏంటంటే ఇప్పుడు రామకృష్ణ అని ఒక పేరు ఉంది అనుకోండి, యూనివర్సల్ నేమ్ కామన్గా ఉంటుంది. రామకృష్ణ అనే పర్సన్ నిన్న ఫుట్బాల్ ఆడాడు. అప్పుడు మనం ఏం చెప్తాము? రామకృష్ణ ప్లేయిడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దాన్ని మనకి కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పట్లేదు. ఆ పని నిన్న కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? నిన్న. నిన్న అని చెప్పాడు కాబట్టే మనము జరిగిపోయిన వాటి గురించి ఇలా చెప్పాలి. ఇక్కడ మనకి ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. సో ప్రజెంట్ మన కంటి ముందు కంటిన్యూస్గా జరుగుతున్న పనిని మనం ఏ విధంగా చెప్తాము అంటే అప్పుడు ఈజు, యాము, ఆరు అనే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించుకొని మనం సెంటెన్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈజు, యాము, ఆరుని మనం ప్రజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఒక పని కంటిన్యూస్గా పాస్ట్లో జరుగుతుందంటే వాజు, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మనం విల్ బీ కానీ లేదా షల్ బీ కానీ యూజ్ చేసుకొని ఒక పని ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి విల్ బీ, షల్ బీ వాడాము. కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఒక పని జరిగిపోయింది అని చెప్పడానికి ఎటువంటి హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. ఎటువంటి హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. జస్ట్ సబ్జెక్ట్ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము, అతను చేసిన పని ఏదైతే ఉంటుందో దాన్ని సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని తీసుకోవాలి. ప్లే అంటే ఆడటం, అంటే జస్ట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పకూడదు. ఈ ప్లేని కాస్త మనం ఏం చేస్తారంటే కొంచెం మార్చాలి. ప్లేని కాస్త ప్లేయిడ్ అని వాడాలి. ఓకేనా? ప్లేని కాస్త ప్లేయిడ్ అని వాడాలి. ఎందుకు వాడాలంటే ఇది ఆల్రెడీ పాస్ట్లో పని కంప్లీట్ అయిపోయింది. ఒక సర్టెన్ టైంలో పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ అంటే ఏంటి అంటే ఒక టైం మెన్షన్ చేస్తే అది పాస్టే. 1 minute బిఫోర్ అన్నా కానీ 1 second బిఫోర్ అన్నా కానీ మనం మెన్షన్ చేస్తే పాస్ట్. ఒకవేళ మెన్షన్ చేయకపోతే అది వేరే రకమైన యాక్షన్లోకి వస్తుంది. అది నేను ఫ్యూచర్లో చెప్తాను. ఇప్పుడు మీకు ఒక పని మెన్షన్ ఎస్టర్డే అని మెన్షన్ చేస్తున్నాం. వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ ద వర్డ్ ఎస్టర్డే, వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ ద వర్డ్ బిఫోర్ ఎస్టర్డే, వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ అగో, లేకపోతే బిఫోర్ అన్నది మనం వీఆర్ మెన్షనింగ్ వెరీ క్లియర్లీ. 1 year బిఫోర్ అని మెన్షన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ది స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏమీ లేదు, మీకు ఇంగ్లీష్ గ్రామర్తో సంబంధం లేకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీరు మాట్లాడటం తెలుసు. మీరు మోహన్ గురించి మాట్లాడితే మోహన్ అంటారు, రాము గురించి మాట్లాడితే రాము అంటారు, వర్ధన్ గురించి మాట్లాడితే వర్ధన్ అంటారు, హరి గురించి మాట్లాడితే హరి అంటారు. ఒకవేళ అతని పేరు వాడకుండా ప్రొనౌన్ యూజ్ చేస్తే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేకపోతే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ అనే ప్రొనౌన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి సింగులర్స్ కానీ ప్లూరల్స్ కానీ ఎటువంటి ప్రొనౌన్స్ వచ్చినా కూడా మనము ఏం చేయాలి అంటే ఏదైతే యాక్షన్ వర్డ్ ఉంటుందో అతను నిన్న క్రికెట్ ఆడాడు అన్న యాక్షన్ వర్డ్లో ఈ సెంటెన్స్లో ఇది ఆడటం అన్నది యాక్షన్ వర్డ్. ఆడటాన్ని మనం ఇంగ్లీష్లో ప్లే అని అంటాము. ఈ ప్లేని మనం ఏం చేయాలి అంటే ఓన్లీ ప్లేయిడ్ అని చెప్పాలి. ప్లేయిడ్. ఇక్కడ ఏం చెప్తాము? మోహన్ ప్లేయిడ్ క్రికెట్ ఎస్టర్డే, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ అవసరం లేదు. మోహన్ గురించి మాట్లాడుతున్నాం, మోహన్ అని మెన్షన్ చేశాం. ఆడటాన్ని ఇంగ్లీష్లో ప్లే అంటాం, దాన్ని ప్లేయిడ్ అని చెప్తాం. మోహన్ ప్లేయిడ్ క్రికెట్ ఎస్టర్డే, అంతే, అయిపోయింది. ఎస్టర్డే అని ఆల్రెడీ మెన్షన్ చేసాం, అంటే పాస్ట్లో జరిగింది అని మెన్షన్ చేసాము. ఇప్పుడు ప్రొనౌన్స్ అనుకోండి, ఆల్రెడీ మనం ఏం చెప్పాము? ప్రజెంట్ కంటిన్యూస్గా జరిగే వాటిలో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడండి, ఐ వచ్చినప్పుడు హ్యామ్ వాడండి, యూ లేకపోతే వి లేకపోతే దే వచ్చినప్పుడు ఏఆర్ఈ అనే హెల్పింగ్ వర్బ్ వాడండి అని చెప్పడం జరిగింది. అంటే బేస్డ్ అపాన్ సబ్జెక్ట్, బేస్డ్ అపాన్ ద ప్రొనౌన్ వీఆర్ చేంజింగ్ ద హెల్పింగ్ వర్బ్స్. ఎయిదర్ ఇట్ మే బి ఈజ్ ఆర్ లేకపోతే యామ్ లేకపోతే ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. సింగులర్స్కి పాస్ట్లో అయితే వాజ్ అని, ప్లూరల్కి వర్ అని యూజ్ చేస్తున్నాము. సో కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పని కంప్లీట్ అయిన పని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సింగులర్ కానీ ప్లూరల్ కానీ మనం యూజ్ చేసేది ఎటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయము. ఓన్లీ ఆ యాక్షన్ పదానికి V2 ఒకటే వాడతాము. ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకున్నాము. ఆ సెంటెన్స్ ఏంటి అంటే మనం కామన్గా చెప్పుకుంటుంది రామకృష్ణ నిన్న క్రికెట్ ఆడాడు. దీని గురించి చెప్తాం. ఓకేనా? రామకృష్ణ
ఏం చేశాడు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం రామకృష్ణ అని చెప్పాం. ఆడటాన్ని ఇంగ్లీష్లో ప్లే అంటాము. దాన్ని మనము జరిగిపోయిన పని కాబట్టి, ఆడేశాడు కాబట్టి మనం ఏం చెప్తామంటే ప్లేయిడ్ అని చెప్తాం. రామకృష్ణ ప్లేయిడ్. ఏం ఆడాడు? క్రికెట్ ఆడాడు. రామకృష్ణ ప్లేయిడ్ క్రికెట్. ఎప్పుడు ఆడాడు? ఎస్టర్డే, నిన్న ఆడాడు. రామకృష్ణ ప్లేయిడ్ క్రికెట్. అంతే, అయిపోయింది. ఇప్పుడు మన వే ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఏం చేస్తాము? 4 types of sentences చూస్తాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఆన్సర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్ ఆన్సర్. How we have to express the positive answer, how we have to express the negative answer. Next, positive question and negative question. ఇక్కడ ఒక పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? రామకృష్ణ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? నెగిటివ్ ఆన్సర్గా చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడాడు అని చెప్తాడు. యాక్చువల్గా రామకృష్ణ క్రికెట్ ఆడలేదు. క్రికెట్ ఆడకుండా అతను లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదువుతున్నాడు. అది తప్పు. అప్పుడు అతను ఏం చెప్పాలి? లేదు, నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడలేదు అని చెప్తాడు. ఏం చెప్తాడు? రామకృష్ణ క్రికెట్ ఆడలేదు అని చెప్తాడు. ఇది నెగిటివ్. మన డే టు డే లైఫ్లో ఇదే వాడతాం అన్నమాట. అరే నిన్న నువ్వు క్రికెట్ ఆడావు కదా అని చెప్తాను. నేను చెప్తాను, లేదు నిన్న నేను క్రికెట్ ఆడలేదు అని చెప్తాను. ఓకేనా? నిన్న దాని గురించి జరిగిపోయిన దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్. నిన్న నేను క్రికెట్ ఆడలేదు అని చెప్తున్నాను. సో ఇప్పుడు దాన్ని ఎలా ఫామ్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను. NOT నాట్ అన్నది మనం యూజ్ చేయటం వల్ల పాజిటివ్ సెంటెన్స్ కాస్త నెగిటివ్ సెంటెన్స్ అవుద్ది. ఈ NOT నాట్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనము హెల్పింగ్ వర్బ్ పక్కన యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉందా అంటే లేదు. హెల్పింగ్ వర్బ్ ఎటువంటి హెల్పింగ్ లేదు. కానీ మనము ఇందాక ఒక హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు, రెగ్యులర్ యాక్షన్స్ చెప్పేటప్పుడు మనకి డస్ కానీ డూ కానీ హిడెన్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాం. అదేవిధంగా పాస్ట్లో జరిగిపోయిన ఒక సర్టెన్ టైంలో జరిగిపోయిన పని గురించి మనం చెప్తున్నప్పుడు దానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. అది సింగులర్ కానీ ప్లూరల్ కానీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. ఇప్పుడు రామకృష్ణ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అన్నది పాజిటివ్ ఆన్సర్. రామకృష్ణ అది పాస్ట్ కదండి, ప్లేడ్ కదా. రామకృష్ణ డిడ్ నాట్ ప్లే అని డిడ్ వాడుతున్నాం కాబట్టి ఇంకా ప్లేయిడ్ అని వాడకూడదు. డిడ్ వాడినప్పుడు ప్లే అని వాడాలి. అంటే ప్లేయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే డిడ్ ప్లస్ ప్లే. డిడ్ ప్లస్ ప్లే. ఈ డిడ్ పక్కన నాట్ పెడుతున్నాం. DID అంటే DID. రామకృష్ణ డిడ్ నాట్ ప్లే అనాలి, ప్లేయిడ్ అనకూడదు. రామకృష్ణ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. రామకృష్ణ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. నిన్న క్రికెట్ ఆడాడు. రామకృష్ణ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడలేదు. సో ఇది నెగిటివ్ ఆన్సర్. నెక్స్ట్ మనం నిన్న హ్యాబిచువల్ యాక్షన్ చెప్పేటప్పుడు ఏం చేసి చెప్పాము? హీ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్ అనాలి. ఎందుకంటే హీ సింగులర్ కాబట్టి ప్లేకి ఎస్ కానీ యాడ్ చేయాలి అని చెప్పాం. సో అతడు క్రికెట్ ఆడుతాడు అంటే అతని యొక్క హ్యాబిట్ అన్నమాట. అతను రెగ్యులర్గా ఆడతాడు. హీ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్ యాక్షన్స్ చెప్పడం మనం ఆ విధంగా చెప్పడం అన్నది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు అతను ఆడట్లేదు అంటే మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? అది రెగ్యులర్ యాక్షన్స్ కాబట్టి సింగులర్స్ వచ్చినప్పుడు డస్ని వాడుతున్నాం మనం. హీ డస్ నాట్ ప్లే క్రికెట్ రెగ్యులర్లీ. అతను రెగ్యులర్గా క్రికెట్ ఆడాడు అని చెప్తాం. అక్కడ ఏదైతే మనం డస్ యూజ్ చేసామో సింగులర్స్కి, ప్లూరల్కి డూ యూజ్ చేసామో అదేవిధంగా జరిగిపోయిన పని గురించి మాట్లాడేటప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ డిడ్ టు ఫార్మ్ ఏ నెగిటివ్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ డిడ్ పక్కన నాట్ పెట్టాలి. ఎప్పుడైతే వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద డిడ్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్లెయిన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V1 యూజ్ చేయాలి కానీ వీ షుడ్ నాట్ యూజ్ ద V2. మళ్ళీ ప్లేడ్ అని యూజ్ చేయకూడదు. బికాస్ వీఆర్ యూజింగ్ ద డిడ్. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద డిడ్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద ప్లెయిన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ ప్లే. డిడ్ ప్లే, డిడ్ నాట్ ప్లే. రామకృష్ణ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, రామకృష్ణ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము ఆన్సర్స్ చెప్పాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఏ విధంగా అడగాలి అంటే క్వశ్చన్ ఏం చెప్పాను నేను? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు ఫార్మ్ ఏ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈస్ రామకృష్ణ, హెల్పింగ్ వర్బ్ ఇస్ డిడ్. సో డిడ్ రామకృష్ణ ప్లేడ్ అని యూజ్ చేయకూడదు మళ్ళీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ వెరీ క్లియర్లీ. వీ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ప్లేడ్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద డిడ్. ఎప్పుడైతే మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం అప్పుడు ప్లేడ్ అని యూజ్ చేయకుండా
ప్లే అనే యూజ్ చేయాలి. డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడాడా అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలి. నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడలేదా అని క్వశ్చన్ అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. నిన్న రామకృష్ణ క్రికెట్, నిన్న ఎవరో ఒక మాట చెప్పారు, రామకృష్ణ క్రికెట్ ఆడాడు, లేకపోతే రామకృష్ణ నిన్న క్రికెట్ ఆడలేదు అని చెప్పారు. యాక్చువల్గా రామకృష్ణ క్రికెట్ ఆడాడు. అప్పుడు అతను ఏం చేస్తారు, అతను కమాండ్ చేస్తాడు, ఏం నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడలేదా, నువ్వు నిజం చెప్పు, రామకృష్ణ నిన్న క్రికెట్ ఆడాడా లేదా, ఆడాడు కదా, ఆడలేదా చెప్పు, నిజం చెప్పు. ఈ టైప్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. సో ఇట్లా మనం ఇంగ్లీష్లో మాట్లాడే చెప్పదా, డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్ ఎస్టర్డే, డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న రామకృష్ణ క్రికెట్ ఆడాడా అని అడుగుతాం. ఆడలేదంటే డిడ్ నాట్ రామకృష్ణ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు. డిడ్ నాట్ రామకృష్ణ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు, లేకపోతే డిడ్ రామకృష్ణ నాట్ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు. నాట్ ప్లే అనే వాడాలి. డిడ్ వాడినప్పుడు మనము ఓన్లీ ప్లేనే వాడాలి. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఒక సెంటెన్సెస్ మనం ఫామ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు WH వర్డ్తో ఎలా చెప్పచ్చు, WH వర్డ్స్ అంటే వాట్, వై, హౌ, ఈ వర్డ్స్ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. రామకృష్ణ క్రికెట్ ఆడాడు, రామకృష్ణ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, రామకృష్ణ క్రికెట్ ఆడలేదు, రామకృష్ణ డిడ్ నాట్ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, రామకృష్ణ క్రికెట్ ఆడాడా, డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్, రామకృష్ణ క్రికెట్ ఆడలేదా, డిడ్ నాట్ రామకృష్ణ ప్లే క్రికెట్, ఎలా ఆడాడు, హౌ డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్, హౌ డిడ్ రామకృష్ణ ప్లే క్రికెట్, ఎక్కడ ఆడాడు, వేర్ డిడ్ రామకృష్ణ ప్లేడ్ క్రికెట్, ఇలా చెప్పడం జరుగుతుంది. సో రామకృష్ణ ప్లేస్లో మీరు హీ పెట్టుకుంటే హీ ప్లేడ్ క్రికెట్, హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్, డిడ్ హీ ప్లే క్రికెట్, డిడెంట్ హీ ప్లే క్రికెట్, డిడెంట్ అంటే హీ డిడ్ నాట్ని షార్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఈ విధంగా చెప్తాం. ఇక్కడ ఏదన్నా కానీ ఇప్పుడు నేను కొన్ని సెంటెన్స్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు దీంట్లో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటి అంటే మీరు ముంబై విజిట్ చేశారు, 1 year బిఫోర్ మీరు ముంబై విజిట్ చేశారు అన్నదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 4 types ఆఫ్ సెంటెన్సెస్ చెప్పండి. ఒకటి, నేను ముంబైని 1 year బ్యాక్ విజిట్ చేశాను. ఒకటి, నేను ముంబైని 1 year బ్యాక్ విజిట్ చేయలేదు. నేను ముంబైని 1 year బ్యాక్ విజిట్ చేశానా, నేను ముంబైని 1 year బ్యాక్ విజిట్ చేయలేదా అన్నది. ఓకే. నెక్స్ట్, నేను వదిలేసేయండి. అతను MSc బయోటెక్నాలజీ 2012లో పాస్ అయ్యాడు. 2012లో పాస్ అయ్యాడు. ఇది ఎలా ఫామ్ చేయాలో చేయండి. ఓకే. అతను MSc బయోటెక్నాలజీ 2012లో పాస్ అవ్వలేదు. దీని 4 type ఆఫ్ సెంటెన్సెస్. అతను MSc బయోటెక్నాలజీ 2000లో పాస్ అయ్యాడా, అతను MSc బయోటెక్నాలజీ 2012లో పాస్ అవ్వలేదా అన్నది ఫామ్ చేయండి. ఓకేనా. నిన్న నేను ఒక లెటర్ రాశాను, నిన్న నేను ఒక లెటర్ రాయలేదు, నిన్న నేను ఒక లెటర్ రాశానా, నిన్న నేను ఒక లెటర్ రాయలేదా, ఇట్లా ఫామ్ చేయండి. ఓకేనా. నేను నిన్న ఒక హౌస్ని కట్టాను, నిన్న నేను ఒక హౌస్ని కట్టలేదు, నిన్న నేను ఒక హౌస్ని కట్టానా, కన్స్ట్రక్ట్ చేశానా, కన్స్ట్రక్ట్ చేయలేదా. సో ఈ టైప్ మీరు సెంటెన్స్ ఫామ్ చేయండి. ఒక్కసారి రివిజన్ చేస్తాం సింపుల్గా. మనకి కంటిన్యూస్గా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి అంటే అది ప్రజెంట్లో కంటిన్యూస్గా జరుగుతుందా, లేకపోతే నిన్న ఒక పని కంటిన్యూస్గా జరుగుతుందని చెప్తున్నామా, లేకపోతే ఫ్యూచర్లో ఒక పని కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్తున్నామా అన్నది గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూస్గా అంటేనే వర్బ్కి ING యాడ్ చేయాలి. ఓకేనా. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్, నిన్న ఈ సమయానికి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న క్రికెట్ ఆడాను అంటే ఐ ప్లేడ్ క్రికెట్ అంటాం. నిన్న ఈ సమయానికి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అని చెప్పడం. బాగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నిన్న క్రికెట్ ఆడేసాను అన్నది వేరు, నిన్న ఈ సమయానికి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను రా, నిన్న నేను ఈ సమయానికి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను రా అని చెప్తాం. అదొకటి. లేదా నిన్న మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను అన్నది వేరు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అన్నది వేరు. నేను ఫ్యూచర్లో హరిహర వీరమల్లు సినిమా ఈ టయానికి చూస్తూ ఉంటాను అన్నది వేరు. ఓకేనా.
సో ఇది మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్లో మనం కంటిన్యూస్ చెప్పేటప్పుడు ఈజ్, యాము, ఆరు యూజ్ చేసుకొని మనం కంప్లీట్ చేస్తాము. పాస్ట్లో అయితే వాజు, వర్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో అయితే విల్ బి, షల్ బి యూజ్ చేస్తాము. ఇది నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాము, సింగులర్ గురించి మనం మాట్లాడేటప్పుడు హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే వర్బ్ ఉంటుందో దానికి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేసి మనం సెంటెన్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే ప్లూరల్ అనుకోండి, ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి అంటే లేకపోతే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి సింగులర్ అయినప్పుడు మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. డస్ అంటే డస్ ప్లస్ ప్లే అంటే ప్లేస్ అని. డస్ ఎప్పుడైతే వాడతామో, డూ ఎప్పుడైతే వాడతామో, డిడ్ ఎప్పుడైతే వాడతామో మళ్ళీ V1నే యూజ్ చేయాలి. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడం వచ్చు మీకు రెగ్యులర్గా. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడం వచ్చు, యూనివర్సల్ ట్రూత్స్ మొత్తం దాంట్లోనే చెప్తాం. ఒక పని కంటిన్యూస్గా జరుగుతుందన్న పనిని మీరు ఎలా చెప్పాలో వచ్చు. పాస్ట్లో ఒక పని కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పాలో ఎలా తెలుసు, ఫ్యూచర్లో ఎలా చెప్పాలో తెలుసు. ఇప్పుడు ఇంకొకటి ఏం తెలుసుకున్నారు, జరిగిపోయిన పని గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఈరోజు తెలుసుకున్నారు. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ అవసరం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ పని ఏంటి, ఆ పని యొక్క V2 వాడతాము. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇలా చేయటం చెప్పాలి. ఓకేనా. ఐ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే, నిన్న నేను ఒక లెటర్ రాశాను, ఎస్టర్డే రాశాను. రైట్ అని వాడకూడదు. రైట్, రోట్, రిటర్న్, ఇది 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్. ఇవి మీకు ఒకసారి నేను నేర్పిస్తాను. రైట్, రోట్, రిటర్న్ ఇలా మీరు చెప్పాలి. ఓకేనా. ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చకపోతే అన్లైక్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. థ్యాంక్ యూ.